మన్యం జిల్లాలోని గంగాపురంలో గిరిజనులు 50 ఏళ్లుగా సాగు చేసిన భూమికి పట్టాలు కల్పించాలని సిపిఎం నేతలు ధర్నాకు దిగారు. ఇప్పటివరకు 80 ఎకరాలు సర్వే చేశామని అధికారులు చెప్పారని, అయితే 80 ఎకరాలు సర్వే చేసిన భూమికి పట్టాలు కల్పించాలని సిపిఎం నాయకులు రాము డిమాండ్ చేశారు. భూమి అయితే 50 సంవత్సరం నుంచి సాగు చేస్తున్నాము. సాగు అయితే చేస్తున్నాము కానీ కొలతలు అయితే కొలుస్తున్నారు కానీ మాకు పట్టాలు కలిగించడం లేదు. మాకు పట్టాలు కలిగించాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు మాకు కనీకరించి మాకు పట్టాలు ఇస్తే అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రభుత్వాలు అన్ని కలిగించేసి మాకు దయచేస్తారని మేము కోరుతున్నాము. మాకు సహాయం చేయండి సార్. మీరు ఎందుకంటే మాకు పట్టాలు ఉంటే కదా ఏదైనా మాకు రైతు భరోసా అయినా మాకు ప్రభుత్వం నుంచి వచ్చింది అన్ని మాకు రాగలుస్తాయి. పట్టాలు లేకుంటే ఏది రాలేదు సార్. మాకు పట్టాలు ఇస్తారనేసి నమ్ముతున్నాము. ఈ ప్రభుత్వం అయినా మాకు కనీకరించి మాకు పట్టాలు ఇస్తారనేసి మేము కోరుతున్నాము సార్. ఈ సమస్య మన భూమి సమస్యలు మా తాతల ముత్తాతల నుంచి ఉన్నాయి. మాకు అయ్యా పట్టాలు కావాలని మన పార్వతీపురము జిల్లాలో వెళుతుండగా మన అధికారులకి, అలాగే కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి, ఆర్డోలకి, అలాగే అందరికీ కలుస్తున్నా కూడా సర్వే అయితే అయ్యింది కానీ ఇక్కడ సర్వే అయినా సరే ఎవరు కూడా అధికారులు కలిసినా ఇప్పుడు స్పందించకుంటున్నారు. ఎందుకు సార్ అని అడుగుతుంటే విఆర్ఓ నెక్స్ట్ సర్వేర్ అయితే ఆనంద్ విఆర్ఓ సర్వేరు పవన్ అయితే డేటా లేదంటున్నారు. అలాగే సర్వేలో మేము అప్లోడ్ చేసినవి పోయి అంటున్నారు. ఎంతవరకు నిజమనేది మాకు తెలియకుంటుంది. ఎందుకంటే మేము గిరిజనులము, మేము మాట్లాడగలుగుతాం తప్ప మాకు చదువు లేదండి. పూర్వకాలం నుంచి మేము అడుగుతుంటే వీళ్ళగా నాటకాలు ఆడుతున్నారు. ఇది మంచి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేసి మాకు తెలియకుంటుంది సార్. ఈ గ్రామ ప్రజలందరూ తరపున సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా మనము కోరుతున్నది ఒకటే. ఈ సీతంపేట గ్రామంలో, తాన్లవలస గ్రామంలో, తొక్కుడువలస గ్రామాల్లో ఈ గ్రామాలన్నీ కూడా గిరిజన గ్రామాలు. అలాగే ఈ తాన్లవలసలో గిరిజనులే జీవిస్తున్నారు. ఇన్ని ఏళ్ళ నుంచి జీవిస్తున్న ఈ గిరిజనులకి మీరు ఎందుకు హక్కులు కలిగించరు అనేది కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మన వినతిపత్రం ఎన్నోసార్లు ఇటీవలే ఇచ్చి ఉన్నాం. ఒక్క వినతిపత్రం పైన కానీ, ఒక్క దరఖాస్తు పైన కానీ యాంక్వైరీ ఎటువంటిది జరగలేదు. అధికారుల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు, పార్టీగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు తూతూ మంత్రముగా అధికారులు గ్రామంలోనికి వచ్చి 580 ఎకరాలు ఇక్కడ ఉన్నదని చెప్పడం జరిగింది.